హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరుడు మాస్టర్ గారైన వాణి మేడం పామూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ నష్టము, కష్టము, అవమానము, ఆధ్యాత్మిక ప్రగతికి మెట్లు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు సరిత మేడంకి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మాస్టర్స్, మరి ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి నా ఒక అనంత కోటి నమస్కారములు. ఎందుకు అంటే సారు ద్వారా ఈ ఒక ఎన్నో విషయాలు, మరి ఆధ్యాత్మికంగా కానీ ప్రపంచిక విషయాలు కానీ మనం ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలి అనేది చక్కగా పత్రిజీ సార్ని చూసి తెలుసుకున్నాం. ఆయన అందించిన జ్ఞానం ద్వారా ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం మాస్టర్స్. సో అందుకే నిజంగా ఆయనకి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనం. ఈరోజు ఇంత మనము ఆనందంగా తృప్తిగా ఉన్నాము అంటే ఆయన అందించిన ఆ ఒక మార్గం, ఆ ధ్యాన మార్గము, ఆయన అందించిన విజ్డమే మాస్టర్స్. సో ఒక్కొక్క కాన్సెప్ట్ పత్రి సార్ అందించింది ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఒక్కొక్క కాన్సెప్ట్ తెలుసుకుంటే మన జీవితంలో నిజంగా మనము ఎన్నో డౌట్స్, కన్‌ఫ్యూజన్స్, ఏది కరెక్టు, ఏది రాంగ్, ఏది మనం ఓకే జేసుకోవాలనేది ఎన్నో ఉంటాయి మనకి. కానీ ఒక బుద్ధుడు, ఒక బ్రహ్మర్షి చెప్పే ఆ బ్రహ్మ జ్ఞానము, అందులో పరమ సత్యాలుంటాయి మాస్టర్స్. ఇంక డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బుద్ధుడు జెప్పాడంటే, ఆయన మాట ప్రతిది కరెక్ట్. ఇంక అందులో డౌట్ ఏముంటది మనకి? ఎందుకంటే వాళ్ళు సత్యాన్ని దర్శించారు, సత్యాన్ని విన్నరు. కాబట్టి వాళ్ళు మాత్రమే కరెక్ట్‌గా చెప్పగలుగుతారు. ఆ సత్యాలు వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు మాస్టర్స్. కాబట్టి అలా పత్రిజీ సార్ గూడా అంతే. ఆయన 40 ఏళ్ళు మరి ఎన్నో రీసెర్చ్ చేసి, ఎన్నో తెలుసుకొని, మరి ఏది కరెక్ట్, ఏది ఉపయోగం అందరికి, మరి ఎన్నో పుస్తకాలు చదివి, మరి వాటిల్లో గూడా ఏంటి, ఏది ఇంపార్టెంట్ అని తెలుసుకొని, లాస్ట్‌కి ఆయన తెలుసుకున్నది, ఆయన ఏదైతే రైట్ అనిపిచ్చింది, ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకొనింది, గ్రహించింది, దర్శించిందే మనకి చక్కగా అందించారనమాట. సో, అందుకే ఈరోజు మనం అయన్నీ తెలుసుకొని, ఎంతో కొంత మన జీవితంలో అప్లై చేసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. సో, అలా అత్రి సార్ ఒక అద్భుతమైన కాన్సెప్ట్. కష్టం, నష్టం, అవమానం. ఇవి ఆధ్యాత్మిక ప్రగతికి మెట్లు అన్నారు సార్. సో, మరి మనమనిపిస్తది ఏందబ్బా కష్టము, నష్టము, అవమానము ఏంటి? మనకు ఎప్పుడు గూడా ధ్యానంలోకొచ్చినాక మనం ఏం కోరుకుంటాం? నేను హ్యాపీగా ఉండాలి. నాకు కష్టాలు రాగూడదు. నాకు అవమానాలు రాగూడదు. నాకీ ఎటువంటి ఇది జరగగూడదు అని మనం కోరుకుంటాం. వచ్చిందనుకోండి, ఇదేందబ్బా నేను ధ్యానం జేస్తున్నానే, ధ్యానం జేస్తే నాకెందుకొచ్చినియి కష్టాలు, నాకెందుకొచ్చింది అవమానాలు అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ పత్రి సార్ ఏం చెప్తారు అంటే, చూడు పిఎస్ఎస్ఎం సొసైటీ అసలెందుకుంది అంటే, ఆత్మజ్ఞానం అందించడానికి. ఎన్‌లైట్‌మెంట్ కోసమే ఈ పిఎస్ఎస్ఎం సొసైటీ ఉంది. అంతే తప్ప వేరే దేని కోసం కాదు. కాబట్టి మీకు ఎన్‌లైట్‌మెంట్ కావాలి అంటే, మీకు ఆత్మజ్ఞానం కావాలి అంటే, మరి ఈ ఒక 3 విషయాల గురించి మనం తెలుసుకోవాలి. ఆ 3 విషయాలు ఏంటంటే కష్టము, నష్టము, అవమానం. ఈ మూడిటిని ఎదుర్కోవాలి, లేదంటే కోరుకోవాలి అంటాడు పత్రిజీ సార్. ఇదేందబ్బా కోరుకోవడం ఏంది? ఇవేంది అని అనుకుంటాం. మనకు విచిత్రంగానే ఉంటది గదా! మరి కానీ గురువులు చెప్పేది మరి ఎంత ఉంటదో చూడండి మాస్టర్స్ అక్కడ. మరి అందుకే పత్రి సార్ ఈడంటాడనమాట అక్కడ. 3 విషయాల్ని మన జీవితంలో వచ్చిందనుకో కష్టంని, మీరు భయపడి నాకొద్దు కష్టాలు దేవుడా, భగవంతుడా నన్ను బయటేయండి అని అనకూడదు. దాన్ని మనం స్వీకరించాలి అంటాడు పత్రిజీ సారు. నష్టాలొచ్చిందనుకో, దేవుడా! దేవుడా! నాకు నష్టాలొద్దు.
నాకొద్దు అని ధ్యానం చేసేటప్పుడు గూడా మనం నాకు నష్టాలొద్దు, నాకేమి వద్దు అని అనకూడదు. నష్టమొస్తే దాన్ని ఎదుర్కోండి. స్వీకరించండి అంటారు పత్రిసారి ఇక్కడ. అవమానం వచ్చినా గూడా. మన జీవితంలో ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, ఏమైనా ఇది జేశారనుకోండి, నానా మాటలు తిట్టారనుకోండి, ఎమ్మటే ఇదేంది ఇది అని జెప్పేసి మనం ఎంతో దుఃఖించడం, బాధపడడం అన్నీ జేస్తాం. లేదు, వాటిని గూడా మనము స్వీకరించాలి అని ఎంతో చక్కగా ఇక్కడ చెప్పారన్నమాట మనకి పత్రిజీ సారు. సో, ఎప్పుడైతే పుష్కలంగా మన జీవితంలో కష్టము, నష్టం, అవమానం ఉంటే అంత పుష్కలంగా మనకి ఎన్‌లైట్‌మెంట్ ఉన్నట్టే అంటాడు పత్రి సార్. చూడండి. మన జీవితంలో ఎంతెంత కష్టం ఉంటదో, ఎంతెంత నష్టం ఉంటది, ఎంతెంత అవమానం ఉంటే అంతంతంత ఎన్‌లైట్‌మెంట్ ఉన్నట్టే మీకు. అంత ఆత్మజ్ఞానం మీకున్నట్టే. మీరు వాటిని స్వీకరిస్తే మీరు వచ్చినప్పుడు ఎదుర్కొన్నప్పుడు, అప్పుడు మీకు ఎన్‌లైట్‌మెంట్ ఉన్నట్టే. మరి రామాయణం మనం చూసినట్టయితే మాస్టర్స్, మరి దశరథుడు ఇంగేం పొద్దున్నే మనకు పట్టాభిషేకమై ఆయన రాజా అవుతాడనంగా, మరి రాత్రికి రాత్రే మరి దశరథ్ మహారాజ్ చెప్తారనమాట. ఇట నువ్వు అరణ్యానికి ఎళ్ళాలి 14 ఏళ్ళు అనేసి. సో, అదే మనకైతే మనం ఒప్పుకుంటామా? మనమైతే ఏం జేస్తాం? నువ్వేంది నన్ను పంపించేదని కేసు పెట్టడమో, ఏదో ఒకటి జేయడమో, ఫైటింగ్ జేయడమో, లేకుంటే వాళ్ళని తిట్టడమో పేరెంట్స్‌ని. అన్ని రకాలు లేదు మాకు హక్కుంది. అది, ఇది అని చెప్పేసి నానా రకాలుగా మనం ఇది జేస్తాం. కానీ అక్కడ రాముడు ఏం జేశాడు మాస్టర్స్? ఏమీ లేదు. ఆయన ఓకే అని జెప్పేసాడంతే. వాళ్ళ నాన్న నువ్వు అరణ్యవాసం చెయ్యాలి 14 ఏళ్ళంటే ఏమీ మాట్లాడలేదు. ఆ ఒక కష్టాన్ని ఆయన స్వీకరించాడక్కడ. అంగీకరించాడాయన. మరి అది అంత నష్టమైనా గూడా ఆయనసలు దాన్ని భావించనే లేదు. నష్టమని భావనే లేదాయనకి. మరి ఎంత అవమానం జెప్పండి. కానీ ఆ అవమానము ఆయన అసలు దుఃఖించనే లేదు. అయ్యో! నాకేదో జరిగిపోయింది. ఇదేందబ్బా! నాకసలు ఒక రాజ్యం ఉంటే నన్ను పోయి అరణ్యంలోకి ఎళ్ళిపోమనడం ఏంది అసలు అనేసి ఆయనకి ఏ ఒక కష్టము, నష్టము, అవమానంని ఏదైనా సరే ఆయన అక్కడ అంగీకరించాడు మాస్టర్స్. అంతే. గమ్మున మౌనంగా ఆయన అరణ్యంలోకెళ్ళిపోయాడు. సో, మనం రామాయణం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మహాభారతం మనం చూస్తూ ఉన్నాం. మరి రామాయణంలో మనం చూసినప్పుడు మరి రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు. మరి సీతాదేవి మరి ఆమెకు చెప్పలేదు నువ్వు ఎళ్ళు అని. ఓన్లీ రాముడికి జెప్పారు. కానీ సీత ఏం జేసింది? ఆమె కోరుకునింది. లేదు నేను గూడా 14 ఏళ్ళు అరణ్యవాసం చేస్తాను. నేను రాముడితో ఉంటాను అని ఆవిడ కోరుకునింది. ఈయనకి వచ్చింది. ఈయన స్వీకరించాడు. ఈయన అంగీకరించాడు. సీతాదేవి ఏం జేసింది? ఆమె కోరుకొనింది నేను వెళ్తాను అని. అందుకే పత్రిసారి ఇక్కడ ఏమంటాడు? నష్టము, కష్టము, అవమానము ఎదుర్కోవాలి లేకుంటే కోరుకోవాలి అంటాడాయన. అప్పుడు మనకి ఎన్‌లైట్‌మెంట్ ఆత్మజ్ఞానం అనేది పుష్కలంగా లభిస్తదని. సీతాదేవి ఆమెకసలు అవసరమే లేదు. కానీ ఆమె అక్కడ కోరుకొని వెళ్ళడం అనేది జరిగింది. లక్ష్మణుడికి అసలు అవసరమే లేదు. ఎవరు చెప్పలేదు. ఓన్లీ చెప్పింది రాముడికే. కానీ అక్కడ లక్ష్మణుడు గూడా లేదు. నేను వెళ్ళాల్సిందే. నేను గూడా ఆయనతోనే ఉంటాను అని మరి ఆయనకి తెలుసు ఎంత కష్టము, ఎంత అక్కడ ఇబ్బందిగా ఉంటది అనేసి. కానీ అవి ఏవి ఆయన లెక్క చేయకుండా ఆయన కష్టమైన ఏదైనా సరే ఆయన దాన్ని కోరుకొని వెళ్ళాడనమాట. సో, అందుకని మరి ఆ రామాయణం చూసి మాస్టర్స్ మనం తెలుసుకోవాలా? మన జీవితంలో గూడా మన ఎన్నో కష్టాలు, నష్టాలు, అవమానాలు వస్తనే ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలి మనము. వాటిని అంగీకరించాలి. దానివల్ల మన జీవితంలో ఎంతో ప్రగతి ఉంటది. సో, ఆ రామాయణం అందుకనే అక్కడ రాముడు స్వీకరించాడు కాబట్టే ఆ మూడిటిని. కాబట్టి అది రామాయణం అయింది. మరి సీత ఆమ కోరుకొనింది కాబట్టే అది రామాయణం అయింది. లేకపోతే ఎలా అవుతది మాస్టర్స్? ఇది ఈరోజు వాళ్ళ గురించి మనం అనుకుంటామా? ఈరోజు వాళ్ళని దైవంగా మరి ఆరాధిస్తామా?
మరి వాళ్ళంత ధర్మ మార్గంలో వాళ్ళు జీవితాన్ని గడిపినప్పుడు వాళ్ళ ఆదర్శంగా ఈరోజు రామ రామని, సీతని అంత ఆదర్శంగా మనం భావిస్తున్నామంటే, వాళ్ళ జీవితంలో ఒక్కొక్క సంఘటనని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, ఎలా స్వీకరించారు, ఏది వచ్చినా గూడా వాళ్ళు ఎలా ఒక నిశ్చల స్థితిలో వాళ్ళు ఎలా ఉన్నారు అనే దానికే ఆ రామాయణం మనందరికీ గూడా ఒక మంచి ఎగ్జాంపుల్ మాస్టర్స్. సో, మనము చిన్న కష్టమొచ్చిన, అబ్బా! నాకు కష్టమొచ్చింది. ఓయమ్మ! నాకు అవమానం వచ్చేసింది. అమ్మ తల్లి నాకు నష్టపోయినా అని జెప్పి మనం అల్లాడిపోతూ ఉంటాం. బాధపడిపోయి, దుఃఖపడిపోయి, రాద్ధాంతం జేసేసుకుంటూ ఉంటాం. కానీ మనం చిన్నప్పటి నుంచి మరి బుక్కు వింటుంటాం, రామాయణం వింటాం, మహాభారతం వింటాం. మరి ఏం నేర్చుకుంటున్నాం? ఇది సహజమే. ఈ భూమి మీద మనం ఎందుకొచ్చాము? ప్రతిదీ ఇక్కడ సాహసం చేయడానికి, ధైర్యంగా ఎదుర్కోవడానికి, ప్రతిదీ మనం చేయగలుగుతామా? లేదా? మనల్ని మనము పరీక్షించుకోవడానికొచ్చాం మాస్టర్స్. అంతేగాని ఊరికే కూర్చోడానికి రాలేదు. ఊరికే కూర్చోవాల్సిందే ఎందుకు మాస్టర్స్ మనం భూమికొచ్చేది? మనం పైలోకంలోనే ఆనందంగా ఉండేవాళ్ళం. సో, ఇక్కడ మనం పరీక్షించుకోవడానికొచ్చాము ఇక్కడికి. కాబట్టి ఇక్కడ ప్రతీదీ గూడా మన జీవితంలో వచ్చే ప్రతి సంఘటన, ప్రతి ఇది గూడా మనం గాని దాన్ని స్వీకరించినట్టయితే, ఎదుర్కొన్నట్టయితే మనలో ఎంతో ప్రగతి ఉంటది మాస్టర్స్. మహాభారతం మనము చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నాం. ఇంటనే ఉన్నాం. ఎన్నో సీరియల్స్, ఎన్నో సినిమాలు మహాభారతంలో మనం చూస్తూనే ఉన్నాం మాస్టర్స్. మరి మహాభారతంలో మనం చూసినట్టయితే మరి పాండవులు మరి ఈ కౌరవులు వాళ్ళని నానా తంతాలు బెట్టి, కష్టాలు బెట్టి, వాళ్ళని విషం బెట్టి చంపేయాలని జెప్పేసి, వాళ్ళని అసలు ఉండగూడదు, వాళ్ళు బ్రతికుండగూడదు, వాళ్ళని ఎలా అయినా చంపాలి అని చెప్పేసి, వాళ్ళు ఆ ఒక రాజ్యంలోకొచ్చినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎన్నో రకాలు కష్టాలు పెట్టేవాళ్ళు. ఎన్నెన్నో ఇబ్బందులు జేసేవాళ్ళు. ఎన్నెన్నో ప్లాన్స్ యేసేవాళ్ళు వాళ్ళు. కానీ వాళ్ళు ఏమి ఇది లేకుండా అన్నిటిని సహిస్తూ, అన్నిటిని ఎదుర్కొంటూ, ప్రతిదాన్ని వచ్చిన దాన్ని స్వీకరిస్తూ, మరి వాళ్ళు ఉండడం వల్ల ఈరోజు పాండవులు అంత ఒక మంచి పేరుని, మరి ఎంతో గొప్ప ఒక ఆదర్శంగా వాళ్ళు నిలిచారు మాస్టర్స్. వాళ్ళ జీవితంలో అంత ప్రగతిని వాళ్ళు సాధించారు. మరి అక్కడ కుంతీదేవి వాళ్ళకొకటే నేర్పించింది తల్లిగా. చూడండి వాళ్ళు మీకు అన్నదమ్ముళ్ళు. ఏది జరిగినా మీరు సహనంగా ఉండండి. పాండవులకి ఎంత శక్తి అంటే వాళ్ళు అనుకుంటే అందరిని గూడా చంపేయొచ్చు. అంత శక్తి ఉంది, సామర్థ్యం ఉంది వాళ్ళల్లో. అందరిని ఒక్క నిమిషంలో వాళ్ళు అందరిని గూడా సంహరించొచ్చు వాళ్ళు. కానీ తల్లి అలా నేర్పించలేదు కుంతీదేవి. నాయనా మీ శక్తి నాకు తెలుసు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మీ యొక్క అన్నాదమ్ముళ్ళు. మనమందరం కలిసిమెలిసి ఉండాలా. వాళ్ళకి అజ్ఞానం ఉంటది. వాళ్ళకి తెలీదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏ రకంగా గూడా చేసినా మీరు మాత్రం సహనంతో, శ్రద్ధతో మీరు వాళ్ళందరితో స్నేహంగా మెలగండి మీరు. మీరు అనేసి ఒక మంచి గుణాలు నేర్పించిందనమాట. సో, అందుకని వాళ్ళు తల్లి మాట ఏం చెప్పిందో, తల్లి ఏ రకంగా చెప్పిందో అది పాటించేవాళ్ళు పాండవులు. వాళ్ళ అమ్మ చెప్పిన మాటే వేదంగా వాళ్ళు ఆచరించడం అనేది జరిగింది. ఎప్పుడు గూడా వాళ్ళ అమ్మ మాట తప్పేవాళ్ళు కాదు వాళ్ళు. అంత గౌరవించేవాళ్ళు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళు నానా తంటాలు బెట్టి, మరి వాళ్ళ భార్యని గూడా మరి ద్రౌపదిని కూడా వాళ్ళు నిండు సభలో ఆవిడని అవమానించిండ్రు. అయినా గూడా వాళ్ళు గమ్మునే ఉన్నారు. గమ్మున వాళ్ళు ఆ ఒక్క ధర్మానికి వాళ్ళు చెప్ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు కట్టుబడి ఉన్నారు దానికి. అంత అవమానం జరుగుతున్నా గూడా. చూడండి మరి దాని నుంచి మనం ఎంత నేర్చుకోవాలి నిజంగా. మరి అక్కడ మరి ద్రౌపది అంత అవమానం జరిగినా గూడా తర్వాత ఆవిడ దాన్ని అంగీకరించి వాళ్ళందరిని కూడా క్షమించింది. సో, ఆ క్షమ గుణం జూడండి ఎలా ఉంది ఆవిడలో. మరి అది మనం తెలుసుకోవాలి మాస్టర్స్. మరంతా జరిగినా గూడా వాళ్ళు 12 ఏళ్ళు మీరు అజ్ఞాతవాస చేయాల్సిందే. ఒక సంవత్సరంలో అజ్ఞాతవాస చేయాల్సిందే అంటే వాటినన్నిటిని గూడా అంగీకరించి
మరి 12 ఏళ్ళు అరణ్యంలోనూ ఉన్నారు. ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ఉండి అన్నిటిని గూడా వాళ్ళు జయించారు వాళ్ళు. మరి ఎలా సాధ్యం మాస్టర్స్? ఆ పట్టుదల, ఆ ధైర్యము, ఆ సాహసం, ప్రతిదాన్ని కష్టమైన, నష్టమైన, అవమానమైన స్వీకరించే స్థితి. కాబట్టే వాళ్ళు గొప్పగా ఆ ఆత్మజ్ఞానం, ఆ ఎన్‌లైట్‌మెంట్ వాళ్ళందరూ పొందగలిగారు. లేకుంటే సిద్ధించదు మాస్టర్స్. ఊరుకూరుకనే సిద్ధించదు. ఏదో కూర్చొని ఏదో హ్యాపీగా మనం అంతా అనుభవించినంత మాత్రాన ఈజీగా వచ్చేది కాదు ఆత్మజ్ఞానం, ఎన్‌లైట్‌మెంట్ ఊరికనే రాదు. వాళ్ళందరిని మనం ఎందుకు దైవంగా అనుకుంటున్నాం, ఎందుకు ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్స్‌గా అనుకుంటున్నాం, ఎందుకు వాళ్ళని అంత గొప్పగా అనుకుంటున్నాము అంటే, వాళ్ళ జీవితం మనం చూసినట్టయితే ఎలా వాళ్ళు జీవించారు, ఎలా ప్రతిది వాళ్ళు ఎదుర్కొన్నారు, ఎంత గుణంగా, ఏదో ఇది కాదు. ఎంత గుణవంతంగా ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు గూడా ఎన్ని వచ్చినా గూడా వాళ్ళు వాళ్ళ గుణాల్ని ఇది చేసుకోలేదు వాళ్ళు. ఆ ఒక సద్గుణాలతోనే వాళ్ళు ప్రతిదిని గూడా ఆ జీవితంలో చేసుకుంటూ వెళ్లారు వాళ్ళు. సో, అది మనం నేర్చుకోవాలనమాట వాళ్ళతో. సో, అందుకే ఆ ఒక మహాభారతమే మన ఒక పిరమిడ్ ఆయనము మనం నేర్చుకోవాలి. మన మనం ఏమనుకుంటాం పిఎస్ఎస్ఎం సొసైటీలొచ్చినాక ఇంగ కష్టాలుండవు, ఇంగ నష్టాలుండవు, ఇంగ అవమానాలుండవు, ఏముండదు ప్రశాంత్ లేదు. సారేమంటాడంటే, ఇక్కడికి మీరొచ్చారు అంటే ఎన్నో కష్టాలుంటాయి, ఎన్నో నష్టాలుంటాయి, ఎన్నో అవమానాలుంటాయి. అన్నీ మీరు ఎదుర్కోవాల్సిందే. మీరు లేదబ్బా నాకు అమ్మ నేను ఈ కష్టాలు పడలేను, నేను ఈ నష్టాలు పడలేను, నేను అవమానాలంటే మీరు సొసైటీలో ఉండలేరు. మీరు సొసైటీ నుంచి వెళ్ళిపోతారు. మీకిక్కడ ప్లేస్ లేదు. ఇక్కడ ప్రతీదీ ఉంటది. నువ్వు ప్రతీదీ ఎదుర్కోవాల్సిందే. అని సారు స్పష్టంగా చెప్తున్నారు. మనం అనుకుంటాం, ఏందబ్బా ఏడకొచ్చినా గూడా ఇన్ని కష్టాలు పడుతున్నామే, ఏందిరా నాయనా ఇంగా విపరీతంగా ఉందే, మామూలు ప్రపంచంలో ఉన్నప్పుడు తక్కువగుంది, ఆధ్యాత్మికంలోకొచ్చినాక ఇంగా డబలు, త్రిబలు అయితుంది. ఏందిది తగ్గాలి గదా అనుకుంటాం. కాదు, కాదు. నువ్వు ఎదిగే కొద్దీ ఇంకా ఎక్కువ అయితూ ఉంటది. నీ ఒక పరీక్షకి నువ్వు ఏంటి, ఎలా అనేది మనకింకా వాటిని పరీక్షగా మనకి ఏంటి అనేది ఎక్కువైనప్పుడు మనం వాటినన్నీ ఎదుర్కోవాలి మాస్టర్స్. మరి పత్రిజీ సార్ స్థాయికి ఎన్నొచ్చాయి ఆయన జీవితంలో. మరి 2012లో మరి పత్రిజీ సార్‌కి ఎంత అవమానం జరిగింది. కానీ ఆయన ఏమన్నా పట్టించుకున్నాడా? ఏమీ పట్టించుకోలే. ఏమీ మాట్లాడలా. సైలెంట్‌గా ఆయన పని ఆయన జేసుకుంటా పోయాడు. అదే మనం గానైతే ఓయమ్మ! ఇంకేముంది నాదంతా అయిపోయేసింది. ఇంగ జీవితం అయిపోయింది. ఇంగ నేను బతకలేను. నలుగురు జనాల్లో తిరగలేనని జెప్పి ఆత్మహత్య చేసుకోవడమో, లేకుంటే ఎక్కడికో పారిపోవడమో, మనము మన జీవితాన్ని ఇది జేసుకుంటాం. కానీ పత్రిజీ సారు నిలబడ్డాడాయన. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన గురించి. ఆయన ఒక సత్యంలో నిలబడ్డాడు. ఆ సత్యం ఎప్పటికైనా జయమే. ఈరోజు ఇలా ఉండొచ్చు. కానీ నేను జేస్తున్నది నిస్వార్థంగా నేను లోక కళ్యాణం కోసం నా జీవితం అంకితం జేసి నేనున్నాను. నేను సత్యంలో ఉన్నాను కాబట్టి సత్యమేవ జయతే. నేనేదైతే అనుకున్నానో దాంట్లో నేను నిలబడతా అని చెప్పి అన్ని అవమానాలొచ్చినా, ఏది వచ్చినా మాట్లాడకుండా, ఎళ్ళిపోకుండా ఏమనుకోని ఉన్న వాళ్ళే ఉంటారు. నా పని నేను చెప్పుకుంటా, చేసుకుంటా పోతా అంతే. నమ్మిన వాళ్ళు నమ్ముతారు, లేని వాళ్ళు లేరు అని చెప్పేసి నిలబడే వాళ్ళే నిలబడతారు. తెలుసుకున్న వాళ్ళే తెలుసుకుంటారు అని చెప్పేసి అంత ధైర్యంగా నిలుచుకున్నాడు పత్రిజీ సార్. ఆయన జంకలేదు, భయపడలేదు, ఏమీ లేదు. అందుకనే ఈరోజు చూడండి. మరి ఎంత అద్భుతంగా పిఎస్ఎస్ఎం ఎంత విస్తృతం జరిగిపోయిందో. కోట్ల మంది పిరమిడ్ మాస్టర్స్ తయారైపోయారు. ఆయన ఒక మార్గంలో. ఎందుకు? ఆయన అంత సత్యంగా ఉన్నాడు గాబట్టి. సో, ఈ అసత్యమన్న కొన్ని రోజులే మాస్టర్స్ అవన్నీ కొట్టుకుపోతాయి. కానీ అయి వచ్చినప్పుడు నిలబడాలి మనము. పారిపోగూడదు, భయపడిపోగూడదు. సో, అందుకనే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే ఆ జ్ఞానం ఉంటదో, అప్పుడు మాత్రమే నిలబడతాం. లేకుంటే నిలబడలేం మాస్టర్స్. అందరూ నిలబడలేరు. భయపడిపోయి ఎళ్ళిపోతారు. అంత ఈజీ కాదిది. కాబట్టి
ఇక్కడ ఎన్నో ఎదుర్కోవాలి. మరి రామాయణం గాని చూస్తే మరి వాళ్ళు ఎన్ని వాళ్ళేమన్నా సుఖంగా ఉన్నరా? మళ్ళా రాముడు, సీత జూస్తే వాళ్ళు మరి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు వాళ్ళు. ఎన్ని ఇది చేశారు. మరి ఆ రెండిటిని మనం ఏం నేర్చుకుంటాం? రోజు వింటానే ఉండం. రోజు చదువుకుంటానే ఉండం. మరి మన జీవితంలో ఏదైనా చిన్నదొస్తే మేడం మాకెందుకు గోల? మేమింత ధ్యానం జేస్తున్నాం. మాకెందుకు కష్టాలు? మాకెందుకిన్ని? మాకెందుకు ఇది? అని అడుగుతూ ఉంటాం మనం. మరి రామాయణం చివరి వరకు మనం చూసినట్టయితే, మరి చివరి వరకు ఏం జరుగుతుంది మాస్టర్స్? చివరి వరకు వాళ్ళు ఎదుర్కొంటనే ఉన్నారు. ఏదో ఒకటి వస్తూ ఉంటే మరి వాళ్ళు ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఈ భూమిలో చివరి శ్వాస వరకు అంతే మాస్టర్స్. మనం వచ్చిందే మన జీవితంలో ఇక్కడ మనం నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మనము వాటినన్నిటిని గూడా ఎదుర్కొని ఎలా, ఏంటి, మనం ఎంతవరకు మనము ఉండగలుగుతాం, ఎంతవరకు తట్టుకోగలుగుతున్నాం, ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం, అవగాహన చేసుకుంటాం, ఎంతవరకు నిలబడతున్నాం అనే దానికే మాస్టర్స్ ఇక్కడికొచ్చింది. కాబట్టి చివరి శ్వాస వరకు మనకెన్నో తెలియకుండా మన జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి. ప్రతి క్షణం మనము ఎరుగుతో వాటిని స్వీకరిస్తూ, ఎదుర్కొంటూ వెళ్తూనే ఉండాలా. మహాభారతంలో అంతే. చివరి వరకు వాళ్ళకి ఎన్నో రకాలుగా ఇబ్బందులు గాని, కష్టాలు గాని అన్నీ వస్తనే ఉన్నాయి వాళ్ళకి. యుద్ధం తర్వాత గూడా మనం సినిమా గాని చూసినట్టయితే, మనం గాని చదివినట్టయితే. సో, మన జీవితం అయ్యో! నేను చేసేసిన సంవత్సరం ధ్యానము, నేను 10 సంవత్సరాలు చేసేసిన, ఇంకేముంది అనుకోవడానికి లేదు మాస్టర్స్. ఎప్పుడూ ఏదో ఒకటి మనకు ఉంటనే ఉంటది. మనం దాన్ని ఛేదించుకుంటూ, తెలుసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి మాస్టర్స్ మన లైఫ్‌లో. కాబట్టి ఇక్కడ ఈ 3 విషయాలు ఎప్పుడైతే మనకు కష్టమొచ్చిందో, నష్టమొచ్చిందో, అవమానమొచ్చిందో, మన జీవితంలో ఎవరైతే మనకు కష్టం జేశారో, ఎవరైతే మనల్ని అవమానిస్తున్నారో, ఎవరైతే మనల్ని నష్టం చేస్తున్నారో, మనం ఏమనుకుంటాం, వాళ్ళ మీద విపరీతం కోపమొస్తది మనకి. అబ్బా! వీళ్ళ వల్లే మనకి ఇదంతా వచ్చింది. వీళ్ళని తిట్టాలా, ఏదైనా చేసేయాలా, లేకుంటే వీళ్ళని చంపేయాలా, లేకుంటే ఏదో ఒక ఒక శత్రుత్వ భావం వస్తది. సో, లేదంటే మనం వాటిని తట్టుకోలేక, మన బలహీనతగా ఉన్నప్పుడు మనమేం జేస్తాము, ఆత్మహత్యన చేసుకొని చచ్చిపోవడం బెస్టు. ఇంగ వేరే మార్గం లేదు. ఇంగ చచ్చిపోదామని జెప్పి ఆత్మహత్యన చేసుకుంటాం సిస్టర్స్. అందుకని సార్ ఏమంటాడంటే, ఇక్కడ ఎన్‌లైట్‌మెంట్ కావాలి, ఆత్మ జ్ఞానం కావాలి అంటే ఈ 5 పాయింట్స్‌ని మనము ఆచరించాలి. ఏంటి 5 పాయింట్స్ అంటే, కష్టమొచ్చిందనుకోండి, ఓకే. యెస్ అని జెప్పాల. నష్టమొచ్చిందనుకోండి యెస్ అని జెప్పాలా. అవమానం వచ్చిందనుకో యెస్ అని జెప్పాలి. ఆత్మహత్య చేసుకోగూడదు. వేరే వాళ్ళని చంపగూడదు. ఈ 5 పాయింట్స్‌ని ఆచరిస్తే అది మన చివరి జన్మ అని అంటది సార్. సో, మన జీవితంలో మనకి ఎన్‌లైట్‌మెంట్ కావాలి అంటే, ఆత్మజ్ఞానం కావాలి అంటే, చివరి జన్మ అవ్వాలి అంటే, ఎవరైతే పుష్కలంగా కష్టాల్ని ఓకే అని స్వీకరిస్తారో ఆనందంగా, నష్టాన్ని ఆనందంగా స్వీకరిస్తారో, అవమానాన్ని ఆనందంగా స్వీకరిస్తారో, అప్పుడు మాత్రమే వాళ్ళ జీవితంలో అది ఆఖరి జన్మ. ఎవరైతే వద్దు, వద్దు, వద్దు నాకు కష్టాలు వద్దు, నాకీ నష్టము వద్దు, నాకు అవమానం వద్దు, నాకన్ని లాభాలే గావాలా, నాకన్నీ గూడా నాకీ సుఖమే ఉండాలా, నాకన్నీ మానాలంటే వాళ్ళు ఎన్నో జన్మలు ఎత్తాల్సిందే అంట మాస్టర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో, అందుకనే మనకి ఆఖరి జన్మ అంటే ఈ 5 పాయింట్స్ మనం స్వీకరించాల్సిందే. ఇంగ వేరే మార్గం లేదు. కాబట్టి ఇక్కడ పత్రి సార్ ఏమంటాడంటే, ఇక్కడ కృష్ణుడు ఎప్పుడైతే అర్జునుడు యుద్ధంలో వాళ్ళ తాతగారిని మరంతా బంధువులే, అందరు అన్నదమ్ముళ్ళే, మరి ఒక పక్క గురువు అందరూ ఉన్నారు. సో, ఇతనికి ఇష్టం లేదు యుద్ధం జేయడానికి. ఎందుకంటే అందరూ మా బంధువులే, అందరూ నేను ఎలా జంపాలి? నా గురువుని ఎలా జంపాలి? నా తాతని ఎలా జంపాలి? సో, అతనికి యుద్ధం జేయడము ఇష్టం గాలేదు. అందుకని ఎట్టా మాకు అలవాటైపోయింది అడవిలో భిక్షాటన జేసుకొని, ఎందుకబ్బా మాకా రాజ్యము, అరణ్యంలో మేము ఆనందంగా ఉన్నాము. మాకా రాజ్యము వద్దు, ఈ యుద్ధం వద్దు, ఈ చంపడం వద్దు నాకొద్దనేసి అతను అసలు యుద్ధం జేయడానికి రెడీగా లేడు. నేనెళ్ళిపోతాను అని చెప్పి చెప్తాడన్నమాట. అప్పుడు కృష్ణుడు గమనించి, "ఏంది నువ్వు చెప్పడము?" ఆ! అనేసి అప్పుడు ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తాడన్నమాట అక్కడ.
ఆ రూపంలోనే మనకు భగవద్గీత అనేది వచ్చిందనమాట. తను ఏంటసలు దీనివల్ల ఏంది లాభం? నాకు అందరు చచ్చిపోవడం వల్ల ఏంటి అసలు లాభం దీనివల్ల అని. వద్దే వద్దు అసలు నేను చేయలేనిది అని. అప్పుడు కృష్ణుడు చెప్తాడన్నమాట. చూడు నాయనా, ఇది ధర్మయుద్ధం. నువ్వు తాత, నీ గురువు అని చూస్తున్నావు. ఇక్కడ నువ్వు వాళ్ళేం చచ్చిపోరు. ఓన్లీ ఈడ శరీరమే. కానీ వాళ్ళు ఎప్పుడు గూడా చావు లేని స్థితిలో వాళ్ళ శరీరం పోతది గానీ, చావు లేని స్థితిలో వాళ్ళెప్పుడు ఉంటారు. చావనేది లేదు. ఆత్మ అనేది ఎప్పుడూ ఉంటది. ఓన్లీ శరీరమే. అది ఎప్పుడో చచ్చిపోయింది. నువ్వు జస్ట్ ఇప్పుడు సమ్మరిస్తున్నావు అంతే. నేను చంపుతున్నాను అంటావు. ఎవరిని చంపుతావు నువ్వు? నువ్వు ఎవరిని చంపేది? నువ్వు వాళ్ళని చంపలేవు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళు ఓన్లీ శరీరమే అక్కడ చచ్చిపోయేది. సో, నీకు సత్యం తెలీదు. నాకు తెలుసు. అందుకే నువ్వు యోగిగా అర్జున అంటాడాయన. నీకు సత్యం బోధపడ్డం లేదు. నాకు తెలుసు వాళ్ళు చావరు అని. వాళ్ళు ఈ యుద్ధంలో చచ్చిపోయినాక వాళ్ళు చావు లేని స్థితికి వెళ్తారు. ఆ శరీరం నుంచి బయటికి రాంగానే వాళ్ళు అక్కడ తెలిసిపోతది వాళ్ళకి. అక్కడ వాళ్ళు చావు లేని స్థితిలో, ఎందుకంటే ఆత్మ అనేది దానికి చావు లేదు, పుట్టక లేదు, ఏమీ లేదు. ఓన్లీ శరీరానికి మాత్రమే. సో, వాళ్ళెప్పుడు ఉంటారు వాళ్ళు. కాబట్టి నువ్వు చింతించకు. నేను చంపుతున్నా, సంహరించుతాను నువ్వనుకుంటున్నావు. నువ్వు ధర్మం జెయ్యి అంతే నువ్వు. నువ్వు ఇక్కడ ధర్మ యుద్ధం నువ్వు చెయ్యాలి అంతే, తప్పదు. ఎందుకంటే నువ్వు నువ్వు ఒక క్షత్రియ ధర్మాన్ని నువ్వు చెయ్యాలి ఇక్కడ. మరి రాజ్యంలో మరి ఎంతోమంది మరి వాళ్ళందరూ గూడా బాధపడుతున్నారు. మరి నువ్వు చేయకపోతే ఎలా? కాబట్టి నీ పని నువ్వు చెయ్యి. నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి. సో, నువ్వు ఒకవేళ గెలిచావనుకో, రాజ్యాన్ని నువ్వేలుతావు. ఒకవేళ నువ్వు యుద్ధంలో చచ్చిపోయావనుకో, నీకు స్వర్గం ప్రాప్తిస్తది. సో, 2 రకాలుగా నీకు మేలే, నష్టం లేదు నీకు. సో, నువ్వు చచ్చిపోయినా నీకు అక్కడ మంచిదే. నువ్వు బ్రతుకున్నా నీకు మంచిదే. నీకసలు నష్టమనేది లేదు ఇక్కడ నీకు అని ఎంత చక్కగా ఆయన బోధిస్తాడో చూడండి. అందుకని ఇక్కడ అంటాడనమాట. ఇక్కడ కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, "నేనున్న స్థితికి నువ్వు చేరుకుంటే, నువ్వు మళ్ళా తిరిగి రావాల్సిన అవసరం లేదు" అని చెప్తాడన్నమాట. అంటే కృష్ణుడు ఏ స్థితిలో ఉన్నాడు? నేను అనేది లేకుండా ఉన్నాడన్నమాట ఆయన. సో, మన దగ్గర ఏంది నాది అనే స్థితి ఉంది మనకి. అందుకని ఇక్కడ పత్రిసారి ఏమంటాడంటే, "నువ్వు బ్రతుకున్నప్పుడే నువ్వు చచ్చిపోవాలా" అంటాడు. బ్రతుకున్నప్పుడు ఎట్ట చచ్చిపోతాం మనము? మనం అనుకుంటే ఏందబ్బా బ్రతుకున్నప్పుడు ఎట్ట చచ్చిపోవాలా అనుకుంటాం. కానీ ఇక్కడ సార్ ఏమంటాడంటే, నేను అనేది ఉంది గదా! అది చచ్చిపోవాలా. శరీరం ఉంటది. కానీ నువ్వు నేనని కొట్టుకుంటున్నావు గదా! నాది నేననేది అది చచ్చిపోవాలా. ఎప్పుడైతే నేను అనేది లేకుండుంటే అదే ఎన్‌లైట్‌మెంట్ అంటాడు పత్రిజీ సార్. ఈ నేననేది ఉందనుకోండి, ఎన్‌లైట్‌మెంట్ లేనట్టే నీకు. ఈ నేననేది ఎప్పుడైతే లేకుండా పోతదో అది ఎన్‌లైట్‌మెంట్ అంటే. సో, నువ్వు బతుకున్నప్పుడే నువ్వు చచ్చిపోవాలా. నువ్వు బ్రతుకు నువ్వు బ్రతుకున్నప్పుడు నేను లేని స్థితికి నువ్వెళ్ళాలా. సో, అందుకనే ఇక్కడ అది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఎప్పుడైతే ధ్యానం జేస్తామో, ఆ జ్ఞానం వస్తదో, అప్పుడు మాత్రమే ఆ స్థితిలో ఉండగలుగుతాం. లేకుంటే నాది స్వార్థం అనేది ఉంటది. సో, ఎప్పుడైతే మనము ఈ బతుకున్నప్పుడే ఆ ఒక స్థితికి మనం చేరితే, అప్పుడు నేను లేదు గాబట్టి, అప్పుడు ఈ అవమానం వచ్చినా, కష్టం వచ్చినా, లాభం వచ్చినా, అక్కడ ఏమి ఉంటది మాస్టర్స్? ఇక్కడ నేను అనే భావమే లేదు నీకు. నేననేది లేనప్పుడు ఇంగెక్కడుంది కష్టము? ఎక్కడుంది నష్టము? ఎక్కడుంది అవమానము? ఈ నేను ఉన్నప్పుడే, అబ్బా! నాకు అవమానం జరిగింది. అమ్మ నాన్ని తిట్టారు. అమ్మ నాకు నష్టం జరిగింది అనేది ఉంటది. నేను ఉన్నప్పుడు. అసలు నేను లేకపోతే ఇంక ఈ కష్టం ఎవరికి? నష్టం ఎవరికి? అవమానం దేనికి? ఎవరికి మాస్టర్స్? సో, నేను లేని స్థితికి
నువ్వు చేరుకోవాలి. సో, నేననేది అక్కడ లేకుండా ఉండాలి. సో, అందుకే అక్కడ కృష్ణుడు చెప్తాడు, నేనున్న స్థితికి నువ్వు చేరుకుంటే అంటే కృష్ణుడు ఏ స్థితిలో ఉన్నాడు? నేను లేని స్థితిలో ఉన్నాడాయన. సో, మనకి ఆయనకి వ్యత్యాసం ఏమంటే మనం నేను అనే స్థితిలో ఉన్నాం. ఆయన నేను లేని స్థితిలో ఉన్నాడాయన. సో, అందుకే ఇక్కడ కృష్ణుడు చెప్తాడన్నమాట. నువ్వు బ్రహ్మలోకానికి పోయిన నాయన నువ్వు మళ్ళా తిరిగి రావాల్సిందే. సో, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహాలోకం, జనలోకం, మహాలోకం, బ్రహ్మలోకం, తర్వాత సత్యలోకం. సో, ఊర్ధ్వలోకాలు 7 ఉన్నాయి. కింద 7 లోకాలున్నాయి. సో, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, మనము ఊర్ధ్వలోకం వైపెళ్తాం. కానీ, మనం బ్రహ్మలోకానికి పోయినా గూడా అంటే తపలోకం ధ్యానం జేసి, మన తపలోకం ఆ బ్రహ్మలోకానికి పోయినా మళ్ళా తిరిగి రావాల్సిందే. కానీ ఎప్పుడైతే సత్యలోకంకి వెళ్తే, ఏడో లోకం సత్యలోకం. అక్కడ అందరూ గూడా ఈ ఒక దైవత్వుల ఆ ఒక ఆహ్, మ సత్య ఎవరైతే దర్శించారో ఆ ఒక సత్య స్థితిలో ఎవరు ఉన్నారో, నేను లేను అనే స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ ఉంటారన్నమాట సత్యలోకంలో. మనం దైవాలు ఈళ్ళని అంటాం గదా! సో, బ్రహ్మర్షులు గాని, బుద్ధుళ్ళు గాని వాళ్ళందరూ గూడా ఆ ఒక సత్యలోకంలో ఉంటారనమాట. సో, వాళ్ళు మళ్ళా ఈ జన్మ చక్రంలో ఉండాల్సిన అవసరం లేదు. ఈ కర్మ చక్రలో వాళ్ళు ఉండరనమాట. వాళ్ళకిష్టముంటే రావచ్చు. వాళ్ళే మనం అవతార పురుషులు అంటాం. సో, వాళ్ళు రావాలి అంటే రావచ్చు. లేదంటే లేదు. అది వాళ్ళ చాయిస్. కానీ బ్రహ్మలోకం వరకు మనము పోయినప్పుడు మనం రావాల్సిందే. మళ్ళా మనము ఆ ఒక సత్య స్థి ఆ ఒక నేను లేననే స్థితికి చేరుకునేంత వరకు మనం భూమి మీద తిరుగుతానే ఉండాలా. ఆ ఒక జన్మ చక్రంలో, ఆ ఒక కర్మ చక్రంలో మళ్ళా మనం వస్తూ పోతూనే ఉండాలి. కానీ ఎప్పుడైతే సత్యలోకానికి మనం చేరుకుంటామో, ఇంకా మనము ఈ ఒక కర్మ నుంచి మరి ఈ ఒక జన్మ చక్రం నుంచి మనము విడుదలవుతాం మాస్టర్స్. కాబట్టి ఇక్కడ అందుకే మనం ఉన్నప్పుడే ఆ స్థితిని మనం పొందాలి. అదే ఎన్‌లైట్‌మెంట్ అంటే. సో, ఈ 5 పాయింట్స్ మనం తెలుసుకున్నాం గదా! సో, పత్రిజీ సార్ ఏమంటాడంటే, ఈ ఒక నరుడు నారాయణుడు అవ్వాలి అంటే 7 పాయింట్స్ మనకుండాలి అంట. ఈ 7 పాయింట్స్ ఎవరిలో అయితే ఉందో వాళ్ళు నారాయణుడు. ఈ 7 పాయింట్స్ ఎవరిలో లేదనుకోండి వాళ్ళు నరుడు. సో, ఎప్పుడైతే మన జీవితంలో మనకి లేదు నాకు సుఖమే గావాలి. నాకు 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 లాభమే గావాలి. నాకు మానమే గావాలి. నాకు గాని కోపం వచ్చిందనుకో, నన్ను ఎవరైనా ఏమైనా జేశారనుకో, వాళ్ళని నేను చంపేయడమే. లేకుంటే నాకు అంత బలహీనత ఓయమ్మ నాకు అన్నీ కోల్పోయిన ఇంకెందుకు నేను బతకడము అని జెప్పి ఆత్మహత్య చేసుకుంటే, ఈ ఒక స్థితిలో ఉన్నారనుకోండి. మరి ఈళ్ళ నాకింత నష్టం జేశారు, నాకింత అవమానం జేసినారని జెప్పేసి వాళ్ళని ఎప్పుడు గూడా తిట్టుకుంటా, కంప్లెయింట్ జేస్తా, వాళ్ళని అవమానిస్తా, వాళ్ళని నానా రకాలుగా హింస పెట్టడము, ఆళ్ళంతా చేశామనుకో ఆ ఒక గుణాలు. మన తర్వాత తెలుసుకున్న విషయమే నాదే కరెక్టు, నేను జెప్పిందే ఇంగ రైటు అని జెప్పేసి ఒక స్టేట్‌మెంట్ ఇస్తా, ఈ ఒక 7 గుణాలుందనుకోండి, అతను నరుడు సంఘానికి సంబంధించిన వాడు. కానీ ఎప్పుడైతే ఎన్ని కష్టాలొచ్చినా ఆనందంగా ఎదుర్కొంటా, స్వీకరిస్తా. హ్మ్. నష్టమొచ్చినా ఆనందంగా ఎదుర్కొంటా, స్వీకరిస్తా. అవమానం వచ్చినా గూడా హ్యాపీగా, ఆనందంగా ఎదుర్కొంటా, స్వీకరిస్తా. ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంత అవమానం ఇచ్చినా, ఎంత నష్టం చేస్తున్నా గూడా వాళ్ళని ఏమి అనకుండా, వాళ్ళని చంపాలనే ఒక ఇది లేకుండా, ఏది వచ్చినా కుంగిపోయి ఆత్మహత్య చేసుకోకుండా, తర్వాత ఇలా చేశారే అని జెప్పేసి వాళ్ళని నిందించకుండా, తర్వాత ఇది ఇంతే అని జెప్పేసి ఒక స్టేట్‌మెంట్ ఇవ్వకుండా, ఎవరైతే ఉంటారో ఈ 7 పాయింట్స్ సరిగ్గా ఎవరైతే ఆచరిస్తారో, అప్పుడు వాళ్ళు, వాళ్ళు నారాయణుడి సంఘము అంటారు. సో చూడండి మాస్టర్ 7 పాయింట్స్ అంతే. ఎవ్వరైతే ఈ ఒక 7 పాయింట్స్ ఎవరైతే కరెక్ట్‌గా ఇది వీటిని ఉన్నారో,
వాళ్ళు నరుడు నుంచి నారాయణుడు అవుతారు. ఎప్పుడైతే కష్టాలు వచ్చిందనుకోండి యెస్. నష్టం వచ్చిందనుకోండి యెస్. అవమానం వచ్చిందనుకో యెస్. ఆత్మహత్య నో. చంపడం నో. కంప్లెయింట్స్ నో. స్టేట్ జడ్జ్‌మెంట్ నో. సో, ఈ 7 పాయింట్స్‌ని మనం గాని గుర్తుపెట్టుకొని మన జీవితంలో అప్లై చేసి మనం జీవించినట్టయితే అప్పుడు మనము ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్స్. మనం బుద్ధ. మనము ఆ ఒక దైవ స్థితిలో మనం ఉన్నట్టు. మనం దైవం. ఇప్పుడు మన రాముడు, సీత వాళ్ళు పుష్కలంగా మనం చూసినట్టయితే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆ ఒక నారాయణుడి సంఘంలో ఉన్నారు వాళ్ళంతా. ఆ 7 పాయింట్స్‌ని వాళ్ళు చక్కగా వాళ్ళ జీవితంలో మనం చూసినట్టయితే, వాళ్ళు మరి కరెక్ట్‌గా ఉన్నారు. ఓన్లీ ఆపద ధర్మంలో మాత్రమే యుద్ధం జరుగుతది మాస్టర్. పత్రి సార్ అదే అంటారు. ఆపద ధర్మంలో మనము అక్కడ యుద్ధం చేయొచ్చు. మరి ఇప్పుడు పాండవులు వాళ్ళనేం కావాలని చంపాలని అనుకోలేదు. కానీ వాళ్ళు మీరు భూమి మీద ఉండడానికి లేదు, మిమ్మల్ని చంపేస్తామంటే ఆపద ధర్మం కోసము మరి వాళ్ళు చంపే హక్కు లేదు వాళ్ళకి. మన శరీరాన్ని హింసించే హక్కు ఎవరికీ లేదు. మన శరీరాన్ని తాకే హక్కు ఎవరికీ లేదు. మన శరీరాన్ని హాని చేసే హక్కు ఎవరికీ లేదు. అలాంటిది ఎవరైనా వచ్చి మన శరీరాన్ని ఇది జేయాలన్నా, మనల్ని చంపాలన్నా, అప్పుడు ఆపద ధర్మంలో వాళ్ళని మనము ఎదుర్కోవచ్చు. అప్పుడు వాళ్ళతో మనం ఫైట్ చేయొచ్చు. సో, సో ఆపద ధర్మంలో మనము అది ఖచ్చితంగా మనము అక్కడ చెయ్యాలి. అందుకే మహాభారతంలో మరి అక్కడ పాండవులు మరి వీళ్ళని చంపాలంటే ఊరుకుంటారా మరి? ఆపద ధర్మంలో ఆడ యుద్ధం చేసి వాళ్ళని సంహరించారు. మరి వాళ్ళకి ఎంతో చెప్పారు వాళ్ళకి. మీరు చేస్తున్నది తప్పు. మీరు మాకేమి ఇవ్వలేదు. మాకేమి వద్దు. ఒక 5 రాజ్యాలు ఇవ్వండి. ఎందుకు ఈ యుద్ధం అంతా కురుక్షేత్రం యుద్ధం ఎంతోమంది చచ్చిపోతారు. ఎంతోమంది పాపం ఇదవుతారు. వద్దు. మాకు ఏమి వద్దు మాకి. 5 రాజ్యం ఇయ్యమంటే వాళ్ళస్సలు ఒప్పుకోలేదు వాళ్ళు. లేదు లేదు కుదరదు. మేము చంపేయాలి మిమ్మల్ని అంతే. మీరు బతికితే మేమసలు ఒప్పుకోమని. అందుకని అక్కడ వాళ్ళని సంహరించాల్సొచ్చింది. మరి ఇప్పుడు వీళ్ళని చంపడానికి అసలు అధికారం ఏంటి? వీళ్ళేమి వాళ్ళని డిస్టర్బ్ జేయడం లేదు గదా! వీళ్ళు ఏమి ఇది జేయడం లేదు గదా! కానీ వాళ్ళు అస్సలు వాళ్ళ అరణ్యంలో ఉన్నా గూడా వాళ్ళని ఎలా అయినా సరే పట్టుకొని చంపేయాలని జెప్పేసి ఎన్నో ప్లాన్స్ ఏస్తనే ఉంటారు. మరి అది ఎంతవరకు రైటు? కాబట్టి మన శరీరం మీదికి, మన ప్రాణం మీదికొచ్చినప్పుడు, మనము ఖచ్చితంగా ఆపద ధర్మంలో మనము అక్కడ యుద్ధమన్నా చేయొచ్చు, ఫైట్ చేయొచ్చు మాస్టర్స్. ఇది తెలుసుకోవాలి. లేకుంటే వాళ్ళు చంపుతున్నారని గమ్మున ఉండగూడదు. అందుకే ఇక్కడ జ్ఞానం వాడుకోవాల. విచక్షణ జ్ఞానం ఉండాల. ఏ క్షణంలో ఎప్పుడు ఎలా చెప్పారు గదా! మనకి గురువులు. వాళ్ళు ఏమి జేసినా మనం గమ్మున ఉండాలా అని ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండగూడదు, ఏ సమయంలో ఎలా ఉండాలా, ఎప్పుడు ఏది అనేది తెలుసుకోవాలి మాస్టర్స్ మనకి. అందుకే సరైన జ్ఞానం ఉండాలి. సరైన విచక్షణ జ్ఞానం ఉండాలి. కామన్ సెన్స్ వాడాలా. ఒక్కటి చెప్పారు ఇంక దాన్నే పట్టుకొని ఎప్పుడు ఏ సందర్భంలో ఇంక అన్నిటికి అదే వాడేసి చెప్పారని చే చేయకూడదు పిచ్చితనంతో. కాబట్టి ఎప్పుడు ఏది అవసరము, ఎప్పుడు ఏది అందుకనే ఆత్మజ్ఞానం మన లోపల ఆ ఒక ఇన్నర్ వాయిస్ మేలుకుంటే, ఎప్పుడైతే ధ్యాన స్థితిలోకి మన లోపలికి మనం ప్రయాణిస్తే, అప్పుడు మనం కరెక్ట్‌గా జీవిస్తామా? ఈ క్షణంలో నేను ఎలా రెస్పాండ్ అవ్వాలా? ఈ క్షణంలో నా ధర్మం ఏంటి? ఇప్పుడు నేను ఏది చెయ్యాలా అని తెలుస్తది. లేకపోతే ఇంక ఒక్కటే మనం పట్టుకొని ఇంక ఇదే అని జెప్పేసి అన్నిటికి అదే అప్లై జేసేసి వాళ్ళు చెప్పారు కాబట్టి మేమిట్ట చేసినాము అంటే కుదరదు మాస్టర్స్. ఏ సిట్యుయేషన్‌కి ఎట్టా ఏమని తెలియాలి మనకి. సో, ధర్మాలు అంటే స్వధర్మం ఉంది, పరధర్మం ఉంది, ఆపద ధర్మం ఉంది. ఈ 3 ధర్మాలు మనకి చెప్పారనమాట. సో, స్వధర్మంగా ఇక్కడ నీ శరీరము, ఆ శరీరమే గదా! బోడి శరీరం ఏముందిలే, ఈ శరీరం మనం వదిలేస్తాం గదా! ఈ శరీరం ఏముంది దీనికి అని చెప్పేసి దీన్ని నెగ్లెక్ట్ జేయడానికి లేదు. ఎందుకు అంటే, ఈరోజు నువ్వు ప్రతిది అనుభూతి చెందడానికి, నువ్వు ఎన్నో విషయాలు ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి, ఆ అనుభవం పొందడానికి, ఇక్కడ మనం ఈ శరీరం తీసుకొనొచ్చాము.
కాబట్టి ఈ శరీరాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలా? నువ్వు సరిగ్గా చూసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది తినేసి, ఏదంటే నువ్వు ఏమేమో చేసేసి శరీరాన్ని పాడు చేస్తే అది ధర్మం కాదు. నువ్వు ఎంతో కష్టపడి, ఎన్నో ఏళ్ళు వేచి ఉండి ఈ శరీరం తెచ్చుకున్నాం మనము. కాబట్టి దీన్ని నువ్వు సరిగ్గా చూసుకోవాలి. నీ ఒక స్వధర్మం ఈ శరీరాన్ని చక్కగా చూసుకోవాలి. నీ ఒక సంసారాన్ని నువ్వు చక్కగా చూసుకోవాలి. నీ భర్తని గాని, పిల్లల్ని గాని, మన ఒక భార్యని గాని, మన ఒక చుట్టుపక్కల అందరిని నువ్వు అక్కడ బాగా చూసుకోవాలి. నీ ఒక ధర్మం నువ్వు చెయ్యాలి. సో, పరధర్మంలో మరి నువ్వు సమాజంలో ఉన్నావు. కాబట్టి సమాజంలో నువ్వు ఏం చేయాలా? నీ ధర్మం ఏంటి? నువ్వు అక్కడ ఏ రకంగా హెల్ప్ అవుతావు? ఏ రకంగా నువ్వు అక్కడ ఏదైనా అధర్మంగా ఉన్నప్పుడు అలా ధర్మంగా నువ్వు నిలుచుకోవడమో, లేకుంటే అక్కడ ఎక్కడ నీ ఒక అవసరం ఉందో అక్కడ హెల్ప్ చేయడమో, సహకరించడమో మరి చక్కగా ధ్యానం తెలుసుకున్నావు. మరి ధ్యానం ప్రచారం చేయడము, తర్వాత నీ దగ్గర ఏదుందో నువ్వు పంచడము. అక్కడ ఆ ఒక సేవాభావం అనేది మరి సమాజంలో ఖచ్చితంగా మనకు ఉండాలి మాస్టర్స్. సో, ఆపద ధర్మంలో నీకు ఆపదొచ్చినప్పుడు, అప్పుడు నువ్వు అక్కడ ఏం స్టెప్ తీసుకోవాలో, నువ్వు ఖచ్చితంగా అక్కడ నిన్ను నీవు రక్షించుకోవడానికి ఆపద ధర్మంలో ఖచ్చితంగా నువ్వు నిన్ను రక్షించుకోవాలి. అక్కడ ఏది చెయ్యాలో నువ్వు అది చెయ్యాలి. సో, ఇలా ప్రతిదీ మనకి నిజంగా పత్రి సార్ ఎంత చక్కగా ఒక్కొక్క కాన్సెప్ట్ గాని, ఒక్కొక్కటి ఎంత చక్కగా మనకు అందించారో చూడండి మాస్టర్స్. సో, నేను ధ్యానం రాకముందు నాకి కొద్దిగా ఎవరు ఏదన్నా అన్నా గూడా చాలా బాధపడిపోయేదాన్ని. ఇంకా ఆ రోజంతా 4, 5 రోజులు గూడా ఏడుస్తా ఉండేదాన్ని. అయ్యో! నన్నన్నారు, వీళ్ళు నన్ను అవమానించిండ్రు, నన్ను ఇట్టన్నారు, నన్ను అట్టన్నారు, ఎందుకనాలా నన్ను అది అనేసి. ఇంగ బాధపడిపోయి అన్నం తినకుండా ఇంకా అసలు ఒకటే దుఃఖపడేదాన్ననమాట. తట్టుకోలేకపోయేదాన్ని ఎవరైనా ఏమన్నా అంటే. సో, జీవితంలో ఏయన్నా కొన్ని కష్టాలొచ్చేసినాక, ఎందుకబ్బా ఇన్ని కష్టాలు? ఎందుకు ఇయన్నీ ఎదుర్కోవాలనా? ఎందుకబ్బా నేను బతికుండేది? ఎందుకు చచ్చిపోతే పోలేదా? ఎందుకు ఈ భూలోకంలో ఉండడము? హ్యాపీగా పైలోకానికెళ్ళిపోతే సరిపోలేదా? అని చెప్పేసి అలా ఎప్పుడైనా కష్టము ఇయన్నీ వచ్చినప్పుడు, ఇంగ చచ్చిపోతే ఇంగ ఇయన్నీ ఉండవు గదా! అనేటట్టు నా మైండ్ అనేది ఉండేదనమాట. సో, అంటే దేనికైనా మార్గం అదే గదా! అప్పుడు ఇవన్నీ ఏమి ఉండదు. చచ్చిపోతే ఇంకేముంటది ఇయన్నీ ఉండదింక లైఫ్‌లో అనేసి. కానీ ఎప్పుడైతే ఈ ఒక ధ్యానంలోకొచ్చిన తర్వాత నాకప్పుడే అర్థమైంది. ఓహో! మనం శరీరం వదిలేసి ఎళ్ళిపోయినా, మళ్ళా జన్మెత్తిన మళ్ళా ఎదుర్కోవాల్సిందే. ఎక్కడ ఆగామో అక్కడి నుంచి మళ్ళా జన్మ మళ్ళా కంటిన్యూ అవుతది. సో, తప్పించుకోవడానికి లేదు. మళ్ళా అయినా ఇవన్నీ నేర్చుకోవాల్సిందే. ఇయన్నీ ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సిందే. ఇయన్నీ అనుభవం అవ్వాల్సిందే. మనమేమనుకుంటాం, అబ్బా! ఈ కష్టాలు తట్టుకోలేక, ఈ అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే బెస్టు. చచ్చిపోతే ఇంకేవి ఉండదు గదా! అనుకుంటాం. కానీ తప్పు మాస్టర్స్. ఈ జన్మలో నువ్వు తెలియక అజ్ఞానంతో మనం ఆత్మహత్య చేసేసుకుంటాం. కానీ జన్మలో అక్కడి నుంచి నువ్వు ఎక్కడ నీ ఒక ప్రణాళిక ఆగిపోయిందో మళ్ళా అక్కడి నుంచే స్టార్ట్ అవుతది. మళ్ళా అయినా నువ్వు ఎదుర్కోవాల్సింది తప్పించుకోవడానికి లేదు మనము. కాబట్టి అందుకనే ఇక్కడ ఉండే మనం ప్రతిదీ చెయ్యాలి. అదే పత్రి సార్ అంటుండు. బ్రతుకున్నప్పుడే నువ్వు ఈ శరీరంలో ఉన్నప్పుడే సాహసం చేయరా డిమ్మకా. సో, బ్రతికి ఉన్నప్పుడే నువ్వు చెయ్యి అన్నీ. చచ్చిపోయినాక కాదు. ఉన్నప్పుడే, ఈడున్నప్పుడే నువ్వు అన్నీ చెయ్యాలి. నీ జన్మల గురించి తెలుసుకోవాలి. నువ్వు ఎందుకొచ్చావో నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకొని నువ్వు ఆ రకంగా జీవించాలి. నువ్వు ఆ ఒక ఆత్మ జ్ఞానంని సంపాదించుకోవాలి. సో, నువ్వు శరీరంలో ఉన్నప్పుడే నేను లేని స్థితికి ఆ ఒక స్థితిని నువ్వు ఉన్నప్పుడే నువ్వు సంపాదించుకోవాలి. సో, నువ్వు చచ్చిపోయినాక కాదు. చచ్చిపోయినాక ఎట్టైనా నేను చావు లేని స్థితికి నువ్వెళ్తావు. కానీ ఉన్నప్పుడే ఆ స్థితిని సంపాదించుకోవాలి అంటాడు. చచ్చిపోయినాక అప్పుడు నీకెట్టా తెలుస్తది. ఓహో! నాకు చావు లేదా అని. ఇప్పుడు బతికున్నప్పుడు మనకు తెలీదు. కానీ చచ్చిపోయినాక మనకు తెలిసిపోతది. ఓహో! నేనున్నానే, నేను చావలేదే, శరీరమేనా అని.
అంటే చచ్చిపోయినాక ఎట్టా తెలుస్తది నీకు? ఓహో! ఇదేంది శరీరంలో ఉన్నప్పుడేనా ఇయన్నీ? ఓహ్! మామూలుగా నాకు లేదా ఇదంతా అని. ఎప్పుడు చచ్చిపోయినాక నువ్వు శరీరం నుంచి బయటికొచ్చినాక తెలుస్తది. కానీ అట్ట కాదు. నువ్వు శరీరంలో ఉన్నప్పుడే ఈ సత్యాన్ని తెలుసుకో. ఈ సత్యాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆ ఒక చావు లేని స్థితికి ఉన్నప్పుడే సంపాదించుకో నువ్వు. అది ఎన్‌లైట్‌మెంట్ అంటే. అది ఆత్మ జ్ఞానము అంటే. మరి మాస్టర్స్ మరి అదే మనం ఈ ధ్యానంలోకి గాని రాకపోతే ఈ విషయాలు మనకు తెలుస్తదా? మనకి తెలీదు. ఈ ధ్యానంలోకి రాకపోయుండుంటే అసలు మనమే ఇదంతా క్రియేట్ జేసుకున్నాము. మనం ఇక్కడ ఆ ఒక సాహసం చేయడానికొచ్చాము. వీటినన్నిటిని గూడా ఎదుర్కోవడానికొచ్చాము. మనమే కోరుకున్నామనే సంగతి తెలీదు మనకి. మనమేమనుకుంటాము, అబ్బా! నాకెందుకొచ్చింది ఇవన్నీ? ఎందుకు ఇవన్నీ నేను ఎదుర్కోవాలా? ఎందుకు నేను ఇన్ని కష్టాలు పడాలా? ఎందుకు నాకిన్ని అవమానాలు? ఏంది? అని అనుకుంటాం. కానీ ఇక్కడ అన్నీ నువ్వే తెచ్చుకున్నావు. ఎవరు ఇవ్వటం లేదిక్కడ. ఏ ఒక బ్రహ్మ ఇవ్వడం లేదు నీకు. లేకుంటే ఏ ఒక దేవుడు నీకివ్వడం లేదు ఇవన్నీ. ఇవన్నీ మనమే క్రియేట్ జేసుకున్నాము. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. సో, మన ప్రణాళిక బట్టే మనం ఇవన్నీ కోరుకున్నాము. మేము చేస్తాము. మాకేమి భయం లేదు. మేము నిరూపించుకుంటాము. మేము సాహసం చేస్తాం మేము. మేము ఈసారి భూలోకం పోయి ఎలాగైనా సరే మాకేం వచ్చినా గూడా మేము నిలబడతామని ధైర్యంగా దూకుతాం మనం ఇక్కడికి. ఇక్కడికి రాంగానే మాయలో పడిపోయేస్తాం మనం. ఈ శరీరంలోకి రాంగానే మనము అన్నీ మర్చిపోయేసి, ఎందుకు, ఏంది అని చెప్పేసి, ఆ ఒక మాయలో మనము ఇయన్నీ ఎందుకు నేను బడాలా? ఎందుకు నాకొద్దు అది ఇది అనేసి భయపడిపోయి, మనం వీటిని తెలియకుండా మనము బాధపడిపోయి, దుఃఖపడతా, అన్నీ ఉంటది మనకి. అంటే ఆ అజ్ఞానం వల్ల, ఆ మాయలో మనం ఉన్నామక్కడ. ఎప్పుడైతే మనము ఆ ఒక సత్యం తెలుసుకుంటామో, ఆ మాయ నుంచి బయటకొస్తామో, ఎప్పుడైతే ఆ ఒక అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకొస్తామో, అప్పుడు సత్యం బోధపడతది. ఓహో! ఇదంతా నేను ఇక్కడ ఉండడానికి కాదు. నేనిక్కడ ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికొచ్చాను. అనుభవం కోసం వచ్చాను. ఇవన్నీ ఎదుర్కోవడానికొచ్చాను. సో, నేనే కోరుకొనొచ్చానిక్కడ ఇవన్నీ గూడా. సో, నా ఎన్నో జన్మలు ఒక కర్మ పరంపర నుంచి నేను ఇవన్నీ గూడా తెచ్చుకున్నా. సో, అని మనకు ఆ విషయం అనేది తెలిసిపోతదనమాట మనకి. సో, తెలిసినప్పుడు ఇంక మనకు ఆ ఒక చింత ఉండదు మాస్టర్స్. ఆ ఒక భయము ఉండదు మనకు. ఆ టెన్షను ఉండదు మనకి. సో, మనము దాన్ని ఆనందంగా మనం తీసుకుంటా, నేర్చుకుంటా, తెలుసుకుంటా ముందుకెళ్ళిపోతుంటాం. తెలియనప్పుడేమో భయపడిపోయి ఏంటిది అని చెప్పి నాకొద్దు భగవంతుడా అనేసి గురువులకో, భగవంతుడికో స్వామి ఈ కష్టాలొద్దు నాకి, నన్ను బయటెయ్యండి, నాకీ నష్టమొద్దు, నాకు అవమానం ఒద్దు, నన్ను బయటెయ్యండి అని కోరుకుంటాం. కానీ ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం వచ్చిందంటే మనం కోరుకుంటామా మాస్టర్స్ దేవుడా నాకు గురువా బయటేయి అని కోరుకుంటామా? ఇంక కోరుకోము మనం. ఎందుకంటే సత్యం అర్థమైపోయింది. లేదు. ఇవన్నీ ఎదుర్కోవడానికే వచ్చాము. ఇవన్నీ గూడా స్వీకరించి మన ఆత్మ ప్రగతి కోసమే వచ్చాము. ఇవన్నీ వాటికి హెల్ప్ అవుతాయి. మన ఆత్మ ప్రగతి కోసం ఇయన్నీ గూడా మనకి దో ప్రగతి కోసం దోహదపడతాయి ఇవన్నీ గూడా. సో, అప్పుడు ఆనందంగా వాటినన్నిటిని ఎదుర్కోవడం, స్వీకరించడం జరుగుతది మాస్టర్స్. అందుకే ఇక్కడ ఆత్మ జ్ఞానం చాలా ఇంపార్టెంట్. ఆత్మ జ్ఞానం లేకపోతే చిన్న దానికి భయపడిపోతూ ఉంటాం మనం. ఆత్మ జ్ఞానం ఇప్పుడు రాముడు ఎన్నొచ్చినా ఎందుకు భరించాడు? ఆయన దగ్గర ఆత్మ జ్ఞానం. అందుకే ఆయన ఆత్మరాముడు అన్నాం మనం. ఎందుకంటే ఆయన దగ్గర జ్ఞానం ఉంది. సీతాదేవి అన్ని వచ్చినా గూడా ఆమె హ్యాపీగా కూర్చొనే ఉన్నింది. లంకలో గూడా అంతా రాక్షసులే. ఆయన గూడా ఆ చెట్టు కింద నిర్మలంగా ఎలా ఉండాలో అలా ఉన్నింది ఆమ. మరి ఎలా ఉన్నిందంటారు అట్ట? అదే మనమైతే ఎట్ట తప్పించుకుందామా? ఎట్ట ఎళ్ళిపోదామా? ఏందిరా స్వామి ఇది? ఇదేంది అని జెప్పేసి ఎంత భయపడిపోతామో మనం.
కానీ ఆవిడ మాత్రం అంత నిశ్చలంగా ఏమీ భయపడకుండా, ఎందుకంటే ఆవిడ అంత సత్యంగా, అంత పవిత్రంగా, అంత ఆత్మ జ్ఞానంలో ఆవిడ ఉందన్నమాట. ఆవిడకి తెలుసు ఎవ్వడు ఏమి జేయలేడు నన్ని అని. రావణాసుడు నన్ను తాకలేడు. ఎవ్వడు ఏమి జేయలేడు నన్ని. నేనెలా ఉండాలో నేనలా ఉండగలుగుతా. ఆ స్థితిలో నేను ఉంటా. ఆ ఉండే అంత ధైర్యం ఆవిడకుంది. అందుకే ఆమె భయపడలా. ఆవిడ అందుకే ఏమి భయపడలా. లేకుంటే ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు ఆమె ఎళ్ళిపోవచ్చు గదా! ఆంజనేయ స్వామి చెప్పాడు, "రా నేను తీసుకెళ్తాను నిన్ను. రా" అని. మరి సీతాదేవి ఎందుకెళ్ళలేదు? లేదు లేదు. రాముడు రావాల్సిందే, యుద్ధం చేయాల్సిందేనని తీసుకుపోవాల్సిందే రాముడికి చెప్పు అని జెప్పేసి ఆవిడ చెప్పి పంపించింది. మరి ఎళ్ళిపోవచ్చుగా అమ్మ. మరి కానీ ఎళ్ళిపోలేదు. ఆవిడకి తెలుసు. సత్యం తెలుసు ఆవిడకి. సర్వం తెలుసు ఆమెకి. అందుకనే ఇది మనకు తెలీదు కాబట్టి మనము భయపడిపోతాము. మన జీవితం చిన్న చిన్న దానికే. వాళ్ళు చూడండి ఎంత పెద్ద పెద్ద వాళ్ళకి కష్టము, నష్టము అందుకే అంత పుష్కలంగా వాళ్ళలో ఎన్‌లైట్‌మెంట్ ఉంది. మనకి చిన్న కష్టము, నష్టము, అవమానం వస్తేనే మనం కుంగిపోయి భయపడిపోయి కుంచుకుపోతాం మనం. వాళ్ళకి మనకు వ్యత్యాసం అర్థమైందా మాస్టర్స్? ఎందుకు వాళ్ళని దైవంగా ఆరాధిస్తున్నాం? వ ఎందుకు ఆదర్శంగా తీసుకుంటున్నాం? ఒక పత్రిజీ సార్‌ని గాని, సాయిబాబాని గాని, మరి రామకృష్ణ పరమహంస గాని, వివేకానందన్ గాని, మరి వాళ్ళందరినీ మనం ఎందుకు ఒక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటున్నాం? అంటే వాళ్ళు అంత సాహసం జేశారు. అంత ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఎన్నో కష్టాలు, అవమానాలన్నీ వచ్చినా. వివేకానందకి ఎన్ని వచ్చినాయి జీవితంలో? రామకృష్ణ పరమహంసకి ఎన్నొచ్చినాయి? రమణ మహర్షి ఎన్ని ఎదుర్కొన్నాడు? ప్రతి వాళ్ళు భూమి మీద వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటది. వాళ్ళందరూ ఎదుర్కొని స్వీకరించి సహనంగా వాళ్ళయన్నీ చేసిండ్రు కాబట్టే మాస్టర్స్ వాళ్ళ జీవితంలో ఈ రోజుకి వాళ్ళందరిని అనుకుంటుండం మనం. ఈ రోజుకి గూడా వాళ్ళని ఫోటోలు పెట్టుకొని మరి ఇప్పుడు లేరు వాళ్ళు. కానీ వాళ్ళ గురించి ఇప్పటికి అనుకుంటుండం మనమంతా గూడా. అంటే వాళ్ళు ఆ ఒక స్థితిలో ఉన్నారు మాస్టర్స్. ఆ ఒక నారాయణుడి సంఘంలో ఉన్నారు వాళ్ళంతా. ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళంతా. అందుకే ఈరోజు మనం వాళ్ళందరిని అనుకుంటుంటాం. అందుకే మాస్టర్స్ మీరు నరుడుగా ఉండాలనుకుంటున్నారా? నారాయణుడుగా ఉండాలనుకుంటున్నారా? మీ ఇష్టం. సో, ఆ 7 పాయింట్స్ తెలుసుకొని మనం దాని జీవితంలో మనం ఎలా ఉండాలో దాన్ని దాన్ని చేస్తే మీరు నారాయణుడవుతారు. లేదు. మేము ఇలానే ఉంటాము అంటే నరుడుగానే ఉంటారు. అది మీ చాయిస్ అన్నమాట ఇక్కడ. మీ ఇష్టం. మీకేది కావాలన్నా మీ చాయిస్. ఇక్కడ ఎవరు ఏం చెప్పరు. సో, మీరే మీ జీవితంలో మీరే ప్రతిది అనుభవించే కొంది మీరే వాటి నుంచి మీరే ఎదుర్కొని మీరే తెలుసుకొని మీరే అబ్బా! ఏంటిది అని చెప్పేసి మీరే అక్కడ దాని నుంచి బయటపడాలనుకుంటారు. కాబట్టి మాస్టర్స్ ఇక్కడ ఎంతో చక్కగా పత్రిజీ సార్ మనకి చక్కని కాన్సెప్ట్ అంటే నష్టము, కష్టము, అవమానం ఈ ఆధ్యాత్మిక ప్రగతికి మెట్లు. సో చక్కగా ఆ రామాయణం, మహాభారతం ఆ ఒక ఇతిహాసాలు మనం చూసినట్టయితే ఎన్నో తెలుసుకోవచ్చు మాస్టర్స్. సో, మన జీవితంలో గూడా అంతే మాస్టర్స్. అవి వచ్చినప్పుడు మనమేం దానికేమి నా జీవితంలో జరిగిపోయిందే అనేది కాదు. ప్రతి ఒక్కరికి ఉంటది మాస్టర్స్. కాబట్టి మనం హ్యాపీగా వాటిని ఎదుర్కొంటూ, స్వీకరిస్తూ, మన జీవితంలో మనం తెలుసుకున్న ధ్యానము నిరంతరంగా చేస్తూ, ఆ ఒక స్వాధ్యాయం పుస్తకాలు చదువుతూ, సజ్జన సాంగత్యం చేశామనుకోండి, మనం మళ్ళా ఎప్పుడన్నా మనం కొద్దిగా ఇదైనా గూడా మళ్ళా ఎరుకులేకొచ్చేస్తాం. మళ్ళా ఒక స్టెబిలిటీలో ఉండి మళ్ళా మనం మన జీవితంలో మనం చక్కగా తెలుసుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటాం మాస్టర్స్. సో, చక్కగా ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు సరిత మేడంకి చానా ధన్యవాదాలు. మరి చక్కగా పత్రిజీ సార్ కాన్సెప్ట్స్ ఎంతో అద్భుతంగా మనకి ఎంత చక్కగా, ఎంత సింపుల్‌గా, ఈజీగా అందించారు. కాబట్టి పత్రిజీ సార్‌కి కృతజ్ఞతలు. సో, మాస్టర్స్ అందరికీ గూడా కృతజ్ఞతలు మాస్టర్స్. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, వాణి గారికి, ప్రతిభ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.